అలాగే చెడు రాజ్యం, చెడు స్నేహం, చెడు భార్య, చెడు శిష్యుడు వీళ్ళు ఉంటే కనుక వీళ్ళని అసలు ఏం చేయాలి అనే విషయాలని చాణక్యుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లబ్ధమర్ధేన గృహ్ణీయాత్ స్తబ్ధమంజలి కర్మణ మూర్ఖఛందోను వృత్తేన యథార్థత్వే పండితం. లోభిని డబ్బిచ్చి గర్విష్టివాడిని దొంగ నమస్కారాలు చేసి మూర్ఖుణ్ణి నువ్వు చెప్పినట్టే వింటాను అని, అలాగే సత్యాన్ని మాట్లాడడం వల్ల పండితుణ్ణి వీళ్ళని లొంగదీయచ్చు అని. ఎవరెవరిని ఎలా లొంగదీయాలి అంటే ఒకడు గర్విష్టి అని మనం తెలుసుకున్నాం అంటే కనుక మనకి సమాజంలో కొంతమంది కనపడుతూ ఉంటారు కదా, తెలిసిపోతారు గర్విష్టి అని తెలిసిపోతూ ఉంటారు. వాడికి ఏమిట్రా అంటే వచ్చిన వెంటనే ఓ సలాం, నమస్కారం, గుడ్ మార్నింగ్, నమస్కారం ఇలా ఒంగో ఎలా అంటే కంట్రోల్ అయిపోతాడు. ఇంకా వాడికి కావాల్సింది ఏంటంటే పక్కవాడికి నమస్కారం కావాలి. వాడికి గర్వం అనేటటువంటిది రీత్యా అవతలవాడు మనకన్నా తక్కువగా ఉన్నాడా లేదా అనేది చూసుకుంటాడు వాడు. కాబట్టి గర్విష్టికి నమస్కారం అనేటటువంటిది ఇచ్చి లొంగలు తీసుకోవచ్చు వాడు. ఆ తర్వాత మనం ఏం చెప్పినా వింటాడు. ఎందుకంటే మనం దండం పెట్టేసాం కాబట్టి, నమస్కారం పెట్టేసాం కాబట్టి, వాడికి కావాల్సింది నమస్కారం కాబట్టి మళ్ళీ పెడతాడో పెట్టడో అని చెప్పేసి వీడు ఏ పని అడిగితే చేసేస్తాడు. మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఎలా లొంగ తీసుకోవాలంటే మూర్ఖుడు వాడు ఇలాగే చెప్తాడు, వాడు అనుకున్నదే చెప్తాడు. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం దాన్ని ఉంది, మనం చేయాల్సింది మనం వేరే చేసేస్తాం. కానీ మూర్ఖుని మెప్పించాలి, మూర్ఖుని లొంగ తీసుకోవాలంటే కనుక వాడు చెప్పింది ముందర అవును అనాలి. వాడు చెప్పింది కరెక్ట్ కాదు, వాడు చెప్పేటటువంటి తప్పు చెప్తాడు, కానీ ఇలా వెళ్ళొద్దురా అలాగే వెళ్దాం, అలా వెళ్తే కొంచెం లాంగ్ అవుతుందేమో అండి అని అనకూడదు. మూర్ఖుడు వాడు విండ కాబట్టి ఏదో చెప్తాడు కాబట్టి నువ్వు చెప్పిన రూట్లోనే వెళ్దాం, దాన్నే ఉంది అలాగే పోదాం, రెడీగా ఉండు. మరి పండితుడిని ఎలాగా అంటే పండితుడు ఎప్పుడు సత్యం మాట్లాడేవాడికి లొంగుతాడు, అబద్ధాలు చెప్పేవాడికి లొంగడు. అంచేత పండితుడిని సత్యం మాట్లాడి లొంగ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడేమో పండితుడు ఆటోమేటిక్గా వీడి నిజాయితీ పడ్డు కాబట్టి వీడి మనం ఏం చెప్తే చేయాలనుకుంటాడు పండితుడు. కాబట్టి ఈ రకంగా ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పాడు చూడండి. అలాగే వరన్న రాజ్యం నకురాజరాజ్యం, వరన్న మిత్రం నకుమిత్రమిత్రం, వరన్న శిష్యో నకు శిష్య శిష్యో, వరన్న దార నకుదార దారాహ. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక చెడ్డ రాజ్యం ఉండడం కన్నా అసలు రాజ్యం లేకుండా ఉండడమే మేలుట, చెడ్డ స్నేహితుడు ఉండడం కన్నా అసలు స్నేహితుడు లేకుండా ఉండడమే మేలుట. కురాజరాజ్యేన కుతః ప్రజాసుఖం, కుమిత్రమిత్రేణ కుతోస్మి నివృత్తి, కుదారదారైశ్చ కుతో గృహే రతి, కుశిష్య మధ్యాప యతః కుతో యశః. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక చెడ్డరాజు పరిపాలించేటటువంటి రాజ్యంలో ప్రజలు సుఖపడరు కాబట్టి నిజంగా కనుక మోసగించే మిత్రుడి వల్ల సంతోషం కలుగుతుందా చెప్పండి? మోసం చేసే మిత్రుడు ఉండగానే లేకపోవడం ఏమన్నాడు, కారణం ఏంటి? మిత్రుడు అనే అర్థానికే, మిత్రుడు అంటే దాని అర్థం ప్రతిపదార్థం ఏమిటి అంటే కనుక నమ్మకం అని అర్థం. ఇంకా మోసం చేసేలా ఉంటే వాడు మిత్రుడు ఎలా అవుతాడండి? అలాంటి మిత్రుడు ఉంటే ఉపయోగం ఏంటి అంటే ఆపద్ధర్మంలో నిజంగా ఎవరిని మనం సంపూర్తిగా నమ్ముతామంటే ఒకానొక సమయంలో భార్య కన్నా, పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఒక్కొక్కసారి మన ఎవరిని మిత్రులని. అంటే అంత స్థానం ఇస్తాం వాళ్ళకి. అలాంటి మోసం చేసేవాడు అనుకోండి వాడి మిత్రుడు అవడవాడు. అంచేత మోసం చేసేటువంటి అసలు అలాంటి మిత్రుడు ఉండకుండా ఉండవే నయం, అసలు మిత్రులు లేకపోవడం నయం మోసం చేసేవాడు ఉంటే కనుక. అలాగే చెడ్డవారి వల్ల, చెడ్డబారి ఉండడం కన్నా అసలు ఉండకపోవడమే నయం. ఎందుకన్నాడంటే కనుక చెడ్డబారి ఉంది, నిరంతరం హింసిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత సుఖం లేకుండా చేస్తూ అసలు దాంపత్య సుఖమే ఉండదు ఇంకా ఆవిడ వల్ల. ఇంట్లో ఎప్పుడు కూడా పేచి చికాకులు, రకరకాల కేసులు, లేకపోతే కనుక సంఘంలో గౌరవం తీసేస్తూ ఉండడం, అరుపులు కేకలు, రకరకాల అంటే పైశాచికత్వంగా మన మీద హింసిస్తోంది అనుకోండి భార్య. అలాంటి భార్య లేకపోవడమే నయ్యంట.